దుర్యోధన, నీకు నచ్చకపోయినా నేను విన్నది, నాకు నారదుడు చెప్పింది, నా గురువైన పరశురాముడు చెప్పింది, నా స్వానుభవంలో ఉన్న విషయం నీకు చెప్తాను. చాలా కేర్ఫుల్గా విను. ఒకానొక కాలంలో భూభార హరణాన్ని తగ్గించమని భూమాత గోమాతై బ్రహ్మదేవుణ్ణి ఎల్లి వేడుకొనగా, బ్రహ్మదేవుడు తన మనస్సులో ధ్యానించి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి భూభార హరణానికై మీరు రావలసినది అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడన్న సంగతి చెప్పాను. కాలం గడిచింది కొంత. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు బ్రహ్మసభ నడపటానికని చెప్పి భూలోకంలో ఉన్న మానస సరోవర ఉత్తర భాగంలో ఉన్న గంధమాదన పర్వతం మీద బ్రహ్మ, సప్తమహారుషులు ఇత్యాది దేవగణం, ఆ ఇంద్రచంద్రాది దేవతలు అందరూ కూడా ఆ బ్రహ్మ నిర్వర్తించిన ఆ సభలో ఉండగా, అప్పుడు బ్రహ్మకి అంతర్ముఖంగా ఒక ప్రత్యేకమైన తేజస్సు ప్రత్యక్షమైంది ఆయన లోపల. ఒక్కసారి ఆ సభ మధ్యలో ఆపి బ్రహ్మ అంతర్ముఖంగా చూస్తే అక్కడ నారాయణ సాక్షాత్కారం బ్రహ్మకు జరిగింది. ఈ నారాయణ సాక్షాత్కారం మొదట బ్రహ్మకు జరిగింది. ఆ తేజస్సు ఇప్పుడు ఆ సభ మొత్తం మీద ఆ ఆకాశంలో చూస్తే ఒక గొప్ప తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు లోపల నుంచి ఒక్కసారిగా చతుర్భుజాకారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వాళ్ళందరికీ కూడా ఆ భగవద్దృష్టి సాక్షాత్కారాన్ని కలిగించి అక్కడ ఉన్న సప్తమహారుషులందరూ ఆ తేజస్సు లోపల ఉన్న ఈ ఆకారముతో ఉన్న శ్రీమన్నారాయణ్ణి చూసి అందరూ రకరకాల స్తోత్రాలు, రకరకాల గానాలు చేస్తుండగా అప్పుడు శ్రీమన్నారాయణుడు అక్కడ ఒక టెస్టిమోనీ ఇచ్చాడు, అక్కడ ధృవీకరించాడు. ఏమనంటే, అష్టమి రాత్రి నాడు దేవకీ గర్భంలో నేను పుడతాను. అప్పుడు ఇక ఏ రాక్షసులైతే ఇక్కడ పేట్రేగిపోయి రకరకాల దుష్కర్మలు చేస్తున్నారో, అధార్మికులై బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ నేను సంహరిస్తాను. కాబట్టి బ్రహ్మదేవ, మీరు నన్ను ప్రార్థించినట్టుగా భూమాత ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఆ భూభార హరణాన్ని చెయ్యటానికి అతి త్వరలో, అంటే చాలా తొందరగానే నేను ఈ భూప్రపంచం మీద పుట్టబోతున్నాను